మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం అమలు చేసిన CAA, NRC చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఉత్తమ్ అధికారికంగా ఎలా ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రేక్షకుట్టేలా వ్యవహరిస్తున్నారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు. ఇది మత విద్వేషాలు రగల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. పార్టీషన్ టైంలో పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే, మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలని వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంప్లిమెంట్ చేయలే 70 ఏళ్ళ నుంచి. కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్గానే ఉంటున్నారు. అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి? ఎన్ఆర్సీకి CAAకి రెండింటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు. భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఈయన ఏషం చూడండి, ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, మీద జిన్నా టోపీ పెట్టిండు, షేర్వాణి కట్టుకున్నాడు. ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది? భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడిండు? అధికారికంగా చెప్తున్నా నేను, మీడియా మిత్రులు వినండి అని షేర్వాణి వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇంత పెద్ద గడ్డం పెంచుకొని రోహింగ్యాలకు అడ్డా చేస్తావా తెలంగాణని?